వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ యాంకర్ స్వియా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన కల్కి 28AD సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఇందులో దీపికా పదుకోని, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ నటీనటులు ఇందులో ముఖ్య పాత్రలో నటించారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా OTT ప్లాట్ఫామ్లో ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే కల్కి 28AD సినిమా OTTకి రావడంతో తెలుగు సినీ ప్రేక్షకులకు అంతా ఉత్సాహంగా ఆస్వాదిస్తున్నారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే ట్రెండింగ్లో అగ్రస్థానంలో నిలిచి భారీ అంచనాలను అందుకుంటోంది. మరి నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్లో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం మరోసారి ఆడియన్స్ తెగ ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా అప్పుడే OTTలో నెంబర్ 1 స్థానంలోకి ట్రెండింగ్ అవుతూ వచ్చేసింది. మరి ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాగా నిన్న స్ట్రీమింగ్ రావడంతోనే ఆల్ టైమ్ టాప్ 5 నెంబర్తో మొదలు కాగా ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చేసి అదరగొడుతుంది. ఇది కాసేపు పక్కన పెడితే భవిష్యత్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా కాలయాత్ర, సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఆకట్టుకుంటుంది. విభిన్న కాలాలకు చెందిన వ్యక్తులు ఒకే కథలో ఎలా ముడిపడి ఉంటారు అనేది కథాంశం. కంప్యూటర్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు అని చెప్పవచ్చు. కాగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా చర్చ జరుగుతోంది. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాను అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్, కథ, నటన అన్ని చాలా బాగున్నాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది కథ కొంచెం క్లిష్టంగా అనిపించిందని అభిప్రాయపడుతున్నారు. కల్కి 28AD సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మైలురాయి అని చెప్పవచ్చు. నాని హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం ఈ నెల 29న విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా SG సూర్య విలన్ పాత్రలో నటించాడు. సినిమా రిలీజ్కి దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్ను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ముందు ఇప్పుడు ఒక టార్గెట్ ఉంది. నేచురల్ స్టార్ నాని తన దసరా మూవీతో తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 24.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని అందుకున్నాడు. టైర్ 2 హీరోలతో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న హీరోగా నాని దసరాతో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ని టైర్ 2 హీరోలు ఎవరు కూడా టచ్ చేయలేకపోయారు. విజయ్ దేవరకొండ, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్తో ప్రేక్షకులకు ముందుకొచ్చారు. ఈ 2 దసరా రికార్డ్ దరిదాపుల్లోకి రాలేదు. రామ్ పోతినేని, స్కంద, డబుల్ ఇస్మార్ట్లతో ప్రేక్షకులకి ముందుకొచ్చారు. కానీ ఈ రికార్డ్ని టచ్ చేయలేకపోయాడు. మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈగల్ మిస్టర్ బచ్చన్ సినిమాతో దసరా ఓపెనింగ్స్ డే కలెక్షన్ని తాకలేకపోయాడు. ఇప్పుడు మరలా నానికి ఆ అవకాశం వచ్చింది. సరిపోదా శనివారం సినిమాపై ఉన్న హైప్ బట్టి అయితే ఈ రికార్డ్ని బ్రేక్ చేయడానికి కావలసినంత స్కోప్ ఉంది. ఇక ఈ విషయం పక్కన పెడితే డిపార్ట్మెంట్ కాన్సెప్ట్తో మాస్ యాక్షన్ జోనర్లో సరిపోదా శనివారం మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అర్థమవుతుంది. SJ సూర్య లాంటి విలక్షణ నటుడితో నాని ఈ సినిమాలో పోటీ పడుతున్నాడు. ఈ మధ్య SJ సూర్య విలన్ పాత్రలలో నటించిన సినిమాలు ఎక్కువగా సక్సెస్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలను వదులుకున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ వదిలేసిన కొన్ని సినిమాలలో రవితేజ కూడా నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇది ఇలా ఉంటే రవితేజతో అనుకున్న ఒక మూవీలో పవన్ కళ్యాణ్ నటించిన విషయం మీకు తెలుసా? ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం కూడా అందుకుంది. ఆ సినిమా ఏది, దాని వివరాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ హీరోగా హరీష్ శంకర్ షాక్ అనే మూవీని రూపొందించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రవితేజ రెండవ అవకాశం ఇవ్వడంతో హరీష్ శంకర్ మిరపకాయ అనే మూవీని రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇక హరీష్ శంకర్ ఆ తర్వాత కూడా రవితేజతో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. అందులో భాగంగా ఆయనతో హిందీలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న దబాంగ్ మూవీని రవితేజతో రీమేక్ చేస్తే బాగుంటుంది అని ఆలోచనకు కూడా దర్శకుడు వచ్చాడట. ఆలోపే పవన్ కళ్యాణ్ నుండి హరీష్ శంకర్కి ఆఫర్ వచ్చిందంట. అందులో భాగంగా ఈయనకు హిందీలో దబాంగ్ అనే మూవీ వచ్చింది. దానిని పవన్ కళ్యాణ్తో చేసే అవకాశం ఈ దర్శకుడికి వచ్చిందంట. దానితో అప్పటికి దబాంగ్ సినిమాపై ఇంట్రెస్ట్గా ఉన్న హరీష్ శంకర్ దానిని రవితేజతో కాకుండా పవన్ కళ్యాణ్తో చేస్తే బాగుంటుంది అని ఆలోచనకు వచ్చి పవన్తో దబాంగ్ మూవీని గబ్బర్ సింగ్ అనే టైటిల్తో రీమేక్ చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. అలా రవితేజతో అనుకున్న మూవీని హరీష్ శంకర్ పవన్తో తీసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.